బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. తనను బెదిరిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించారు. పిఏ కృష్ణారెడ్డి నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్ దాఖలైంది. గత ఎస్పీ అన్బరాజన్ను కలిసి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని కోర్టులో పిటిషన్ వేశారు పిఏ కృష్ణారెడ్డి. సునీత దంపతులతో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని పోలీసులకు పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా మళ్ళీ తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి వివేక హత్య కేసు. ఎందుకంటే ఇప్పుడు హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత అలాగే అల్లుడు రాజశేఖర్, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ఏంటి ఎప్పుడు కేసు రిజిస్టర్ చేశారు? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? థ్యాంక్ యూ సచిన్. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త బలుపు తిరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే సిబిఐ అధికారులు ఇప్పటికే విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కేసు వ్యవహారం అంతా కూడా అటు ఏదైతే వివేక కుమార్తె సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్, అదేవిధంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వైపు మళ్ళిందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే పిఏ కృష్ణారెడ్డిని విచారించిన క్రమంలో సిబిఐ ఎస్పీ ఏదైతే రామ్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారు, కొందరు నేతల పేర్లు ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే వివేక కుమార్తె సునీతతో పాటు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తనపై ఒత్తిడి తెచ్చారు, సాక్ష్యం చెప్పాలంటూ కూడా తీవ్రమైనటువంటి తెచ్చినాడు. ఆ నేపథ్యంలోనే ఆయన గతంలో ఉన్నటువంటి ఎస్పీ అంబురాజన్ను కూడా కలవటం జరిగింది. అంబురాజన్ను కలిసినప్పటికి కూడా ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా ఆయన పులివెందుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన క్రమంలో కూడా ఏదైతే వీటిపైన ఆరోపణలపైన ఏవైతే వివేక కుమార్తె సునీత కావచ్చు, అదేవిధంగా అల్లుడు రాజశేఖర్, అదేవిధంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఈ ముగ్గురి పైన కూడా విచారించినటువంటి పులివెందుల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆ మేరకు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏదైతే 156(3) కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై మాత్రం అటు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా కల్పించడం జరిగింది. అయితే మొత్తం మేము చూసుకుంటే మాత్రం ఏదైతే వివేక హత్య కేసు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందన్న తరుణంలో కూడా ప్రతిసారి కూడా ఇదే అంశం, అంటే కొత్త వాదనలు తెరపైకి రావడం, ఆ తర్వాత కొత్త వీటికి ఇది దారి తీయడం వంటి పరిణామాల నేపథ్యంలో కేసు కూడా ఇప్పటికి కూడా అటు తేల్చలేని పరిస్థితి ఉందనే చెప్పవచ్చు సచిన్. రైట్ కిషోర్, మరి ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి సునీత కావచ్చు అయితే సునీత కుటుంబం నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే వాళ్ళ పైన ఏదైతే ఆమె కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా అటు సిబిఐ అధికారులకు తాను ఇచ్చానని ఇటీవల కాలంలో తాజాగా ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ సమావేశాల్లో కూడా ఆమె చెప్పింది. ఏదైతే పారదర్శకంగా విచారణ జరుగుతున్న తరుణంలో కూడా ఈ విధంగా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే కొందరు నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు, అదేవిధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా గతంలో ఆమె చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రలోభాలకు గురి చేసిన నేపథ్యంలో అటు పిఏ కృష్ణారెడ్డిని కూడా ఆ ప్రలోభాలకు గురి చేశారు. ఆ క్రమంలోనే ఆయన సాక్ష్యం చెప్పకుండా ఏదైతే సిబిఐ అధికారుల విచారణకు కూడా హాజరయ్యి ఆ తర్వాత సాక్ష్యం చెప్పకుండా వెళ్ళడం జరిగినటువంటి ఆరోపణలు కూడా ఆమె వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు కానీ రేపు కానీ ఈ విషయం పైన ఖచ్చితంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే గతంలో కూడా సిబిఐ అధికారి పైన కూడా ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా అటాక్ జరిగినటువంటి పరిస్థితి. అయితే అటాక్ జరిగినటువంటి సంబంధించి పోలీసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆ కేసును నిలువరించిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఏదైతే పిఏ కృష్ణారెడ్డి తనపై సాక్ష్యం చెప్పాలి, బలవంతం చేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తున్నటువంటి ఉత్కంఠ పరిస్థితి అయితే కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సచిన్. రైట్, పిఏ కృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు కాబట్టి ఏమైనా ప్రాణహాని ఉందంటూ కూడా దాంట్లో ఏమైనా చెప్పడం జరిగిందా? ఆ నేపథ్యంలో ఏమైనా పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడిగిన పరిస్థితి ఏమైనా ఉందా? ఎస్ సచిన్, ఎందుకంటే గతంలో ఏదైతే ఎస్పీ అంబురాజన్ గారు ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని ఏదైతే తనకు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో కూడా ఎస్పీ అంబురాజన్ గారిని కలవడం జరిగింది. అయితే అంబురాజన్ కలిసిన తర్వాత కూడా
తనకు రక్షణ కల్పించాలని ఆయన అప్పట్లోనే కోరడం జరిగింది. ఏదైతే తనకు ప్రాణహాని ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఒక రకంగా భయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు మనకు ఆర్టీవీకి ఇచ్చినటువంటి సందర్భంలో ఇంటర్వ్యూ కూడా ఆర్టీవీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ ఇంటర్వ్యూకి ఇచ్చిన సందర్భంలో కూడా తనకు థ్రెట్ ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చెప్పడం జరిగింది. అయితే ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే సునీతకు సంబంధించి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తనకు ఫోన్లు చేస్తున్నారు, తనకు ఏదైతే సిబిఐ అధికారులు సహకరించాలి, సిబిఐ అధికారులకు సాక్ష్యం ఇవ్వాలి, కొందరు నేతల పేర్లను కూడా చెప్పాలన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో దీనిపైన అటు పూర్తి స్థాయిలో పోలీసులు విచారించి ఆ తర్వాత ఏం జరిగినటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా మాత్రం పిఏ కృష్ణారెడ్డి ఆయన సునీత అలాగే సునీత భర్త మీద కూడా ఆయన కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. తనను బెదిరిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించారు పిఏ కృష్ణారెడ్డి. నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలంటూ కూడా ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా పిటిషన్లో ఆయన అంశాలను దాఖలు చేయడం జరిగింది. గత ఎస్పీ అన్బురాజును కలిసి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదంటూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు పిఏ కృష్ణారెడ్డి. సో ఏం జరగబోతుంది మొత్తం అంశానికి సంబంధించి అనేది మాత్రం ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.